మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లిలో ఓ కళాకారుడు కర్రతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్నాడు. వడ్రంగం వృత్తికి సృజనాత్మకత జోడించాడు ఈ గ్రాడ్యుయేట్. ఒక్కో దారు శిల్పం ఒక్కో అద్భుతం. అందుకే ఆయన చేత అలాంటి కళాకృతులు చేయించుకోవటానికి అందరూ ఇష్టపడుతున్నారు. యంత్రాల సాయం తీసుకోకుండా ఉలికి పని చెబుతూ ఒకే కర్రతో అద్భుత కళాకృతులు సృష్టిస్తున్న ఆ కళాకారుణ్ణి, అతడి పనితనాన్ని చూసొద్దాం రండి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లి ఒక మామూలు పల్లెటూరు. వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్లతో పాటు కులవృత్తులను నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి. వడ్రంగం వృత్తిలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనుకున్నాడు పంచకోటి శ్రీధర్. 15 ఏళ్ల కిందటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్వయం ఉపాధిని నమ్ముకున్నాడు. వంశపారంపర్యంగా అందిన నైపుణ్యానికి తన సృజనాత్మకత జోడించాడు. దారు శిల్పాల తయారీలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపుతూ వచ్చాడు. కస్టమర్ల మెప్పు పొందడంతో ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. నేను గత 15 సంవత్సరాల నుండి చిక్నా వరకు చేస్తున్నాను. మాకు ఇక్కడ మన మహారాష్ట్ర నుండి కూడా ఆసిఫాబాద్, మన జగిత్యాలు, మంచిర్యాల నుండి కూడా వర్క్స్ వస్తాయి. మా పనిని చూసి కొందరు కాల్ చేస్తారు. వాట్సాప్ ద్వారానైనా కూడా స్టేటస్ ద్వారా చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి కాల్ చేస్తారు, రమ్మంటారు. ఎక్కువ శాతం అవుట్డోర్ వర్క్ చేస్తాను. ఇంటి దగ్గర తక్కువ వర్క్ ఉంటుంది, అవుట్డోరే ఎక్కువ వర్క్ ఉంటుంది. యంత్రాల జోలికి పోకుండా ఉలి మాత్రమే వాడుతూ ప్రత్యేక శ్రద్ధతో చెక్కడంతో కస్టమర్లు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కోరిన విధంగా తయారు చేయటం, సందర్భాన్ని బట్టి వాళ్ల ఇళ్ల దగ్గరే చెక్కటం కూడా మరింత మంది కస్టమర్లను తెచ్చిపెట్టింది. ఇంటి ప్రధాన ద్వారాలు, దేవుడి బొమ్మలతో కూడిన తలుపులు, గోడకు వేలాడదీసేందుకు తగినట్టు జంతువుల, దేవతల ముఖాలు చెక్కడంలో శ్రీధర్ నైపుణ్యం మరింత మెరుగుపడుతూ వస్తోంది. శివుణ్ణి చెక్కటమే కాదు, శివుడి మెడలో కదులుతూ ఉన్న పాము మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒకే కర్రతో ఎలాంటి అతుకులు లేకుండా దారు శిల్పాలు తయారు చేయడంలో అతడి నైపుణ్యం ఒక ప్రత్యేకతగా మారింది. ఇది మన ఒకే కర్రలో చేసిన గంట. ఇది ఎలాంటి గమ్ము సహాయం లేకుండా చేసింది, ఎలాంటి అతుకులు లేకుండా చేసింది కూడా. ఇలా మళ్ళీ ఇది ఒకటి ఇలా ఇలా కుట్టడానికి కూడా అవైలబుల్గా చేశాను. చాలా అరుదైన గంటలాగా చేశాను. ఎలాంటి అతుకులు లేవు, చాలా బాగా ఉంటుంది చూడాలి. అలా 2 రోజులు శ్రమించి తయారు చేసిన గొలుసు, గంట చూస్తే అది ఒకే కర్రతో చేసిందంటే ఎవరూ నమ్మరు. ఈ దారుశిల్పి కోరుకుంటున్నదొక్కటే, ఒక చిన్న వర్క్ షాప్ పెట్టుకోవడానికి ప్రభుత్వం సాయం చేసి ప్రోత్సహిస్తే ఈ వృత్తిని మరింత ముందుకు తీసుకువెళ్తూ మరిన్ని కళాకృతులు సృష్టించగలనంటున్నాడు.